హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాకేష్. నేను ఎల్బీ నగర్ నాసా హాస్పిటల్స్లో ఎనస్థీషియా మరియు క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే, ఎమర్జెన్సీలో పేషెంట్ అడ్మిట్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్, అక్కడ ఉండే ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ కానివ్వండి, క్రిటికల్ కేర్ ఫిజిషియన్స్ కానీ పేషెంట్ని ఎలా స్టెబిలైజ్ చేస్తారు. పేషెంట్ ఒకసారి ఎమర్జెన్సీకి వచ్చారు అనగానే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. అది స్ట్రోక్ వలన కానివ్వండి, కోమా వలన కావచ్చండి, లేకపోతే పాయిజన్స్, కొన్ని డ్రగ్స్ తీసుకొని వస్తూ ఉంటారు మన దగ్గరికి ఎమర్జెన్సీలో. ఎనీ అన్స్టెబిలిటీ, పేషెంట్ బాడీలో ఎనీ అన్స్టెబిలిటీ రాగానే మనం ఫస్ట్ వెళ్ళేది ఎమర్జెన్సీకి. సో మనం ఎమర్జెన్సీలో ల్యాండ్ అవ్వగానే అక్కడ ఉన్నటువంటి ఎండి ఎమర్జెన్సీ మెడిసిన్ చేసేటువంటి డాక్టర్స్ ఏం చేస్తారంటే ఏబిసిడి అప్రోచ్ అంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్వే, మనిషి ఊపిరి మంచిగా తీసుకుంటున్నాడా లేదా చూస్తారు. ఒకవేళ ఊపిరి తీసుకోవడంలో కనుక మనిషికి ఇబ్బంది ఉంటే దానికి కారణం ఏంటో చూస్తారండి. దాన్ని బట్టి ఫస్ట్ మనం వెంటిలేటర్ పెట్టాలా లేదా, ఎయిర్వే కోసం వెంటిలేటర్. సేమ్ బి అంటే బ్రీతింగ్ అండి. బ్రీతింగ్ కూడా అలాంటిదే, సేమ్. పేషెంట్ ఊపిరి తీసుకుంటున్నాడా లేదా, ఛాతీ లెగుస్తుందా లేదా అనేది, ఒంట్లో ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయా లేదా చూసి దాన్ని బట్టి వెంటిలేటర్ పెట్టాలా లేదా డిసైడ్ చేస్తారు. మూడో పాయింట్ వచ్చేసరికి సర్క్యులేషన్. సర్క్యులేషన్ అంటే మన బ్లడ్ ప్రెషర్ అనమాట. సో మన బీపీ మంచిగా ఉందా లేదా చూస్తారండి. మన బీపీ డ్రాప్ ఉందనుకోండి, కారణం బట్టి ఒకవేళ బీపీ డ్రాప్ అవడానికి మోషన్స్ అవ్వటము, వామిటింగ్స్ అవ్వటము, డీహైడ్రేషన్ లాంటి కారణం అయితే వెంటనే ఐవీ క్యాన్లో పెట్టి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడం జరుగుతుంది. కొన్నిసార్లు శరీరంలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఇన్ఫెక్షన్ మూలంగా బీపీ డ్రాప్ అయితే కనుక యాంటీబయాటిక్స్ ఇస్తూ, యాంటీబయాటిక్స్తో పాటు కొన్ని బ్లడ్ టెస్టులు పంపించి నారెడ్ అంటే బీపీ పెడిసే మెడిసిన్స్, మనం ఐనోట్రోప్స్ అంటాము, అలాంటి మెడిసిన్స్ పెట్టడం జరుగుతుంది. ఇంకా లాస్ట్ది ఏంటంటే డిజబిలిటీ అంటాం. చేతుల్లో కానీ ఒంట్లో కానీ ఎక్కడన్నా ఫ్రాక్చర్స్ ఉన్నాయా, పేషెంట్ కళ్ళు తిరిగి కింద పడిపోయినప్పుడు ఏమన్నా తగిలినాయా దెబ్బలు, దాని మూలంగా పేషెంట్కి బీపీ డ్రాప్ అయిందా, ఇలా అన్ని కారణాలని ఎవాల్యుయేట్ చేసుకుంటూ ప్రైమరీ సర్వే అని, కొంచెం సేపు స్టెబిలైజ్ అయినాక సెకండరీ సర్వే అని, దాని తర్వాత స్కాన్లు చేయాలా, అల్ట్రాసౌండ్ చేయించాలా, ఏ టెస్టులు చేయిస్తే మనం కారణాన్ని కనుక్కోవచ్చు. కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అంటాం. వెళ్ళంగానే ఫస్ట్ ఎఫెక్ట్స్ని అన్నిటినీ మనం ట్రీట్ చేస్తారు ఎమర్జెన్సీలో, ఆ తర్వాత స్లోగా కాజ్ ఫైండింగ్ మీద మనం ఫోకస్ పెడతాం అనమాట. ఇది మనకి పేషెంట్ ఒకసారి ఎమర్జెన్సీలో ల్యాండ్ అవ్వగానే రొటీన్గా జరిగే పద్ధతి ఎవరికైనా కూడా. To like, comment, share and subscribe for regular health updates NASA Hospitals.